వెల్కమ్ టు టీవీ 9 న్యూస్. ఆంధ్రప్రదేశ్ శ్రీకృష్ణ యాదవ సంఘం కమిటీ రాష్ట్ర యాదవ సంఘం అధ్యక్షుడు బర్లా శ్రీనివాస్ యాదవ్ 26 జిల్లాల పిలుపు మేరకు తిరుపతిలో 16, 11, 25 రోజున జిల్లాల వారీగా కమిటీలు నిర్వహించబడతాయి. కావున 26 జిల్లాలకు సంబంధించి యాదవులంతా ఈ సభను విజయవంతం చేయగలరు కోరుకుంటున్నాము. అందరికీ జై శ్రీకృష్ణ. రాధే రాధే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకృష్ణ యాదవ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మీ బర్లా శ్రీనివాస్ యాదవ్. ముఖ్యంగా మీ అందరికీ తెలియజేయనిది ఏమనగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకృష్ణ యాదవ్ సంఘం 26 జిల్లాలకు సంబంధించినటువంటి కమిటీల నిమిత్తం మనం తిరుపతిలో 16వ తారీఖున రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. కావున రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలకు సంబంధించినటువంటి యాదవ వంశీయులు స్త్రీ పురుష లింగభేదం లేకుండా ప్రతి ఒక్కరూ 15వ తారీఖు రాత్రికల్లా తిరుపతి చేరుకుని 16వ తారీఖు ఉదయం శ్రీకృష్ణ యాదవ్ సంఘం రాష్ట్ర కమిటీలో పాలు పంచుకుంటారని, అదేవిధంగా 26 జిల్లాలకు అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, అదేవిధంగా ట్రెజరర్ మరియు కమిటీ సభ్యులు, ఉద్యోగ కన్వీనర్, వివాహ కన్వీనర్, విద్యా కన్వీనర్, హెల్త్ కన్వీనర్, అనేక రకాల విభాగాలలో యాదవులకు తగు పదవిని కట్టబెట్టి మీ గౌరవాన్ని ఇంకొంచెం పెంపొందించే కార్యక్రమం చేపడుతున్నాం. కావున రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలకు సంబంధించినటువంటి యదువంశీయులందరూ కూడా 15వ తారీఖు రాత్రికి తిరుపతి చేరుకుంటారని, 16వ తారీఖున మీటింగ్కి హాజరవుతారని, అదేవిధంగా 16వ తారీఖున మీటింగ్ అయిన అనంతరం సాయంత్రం ర్యాలీ ఏర్పాటు చేసుకుని మన ఉనికిని మనం చాటుకుని తిరుపతిలో అక్కడ నుండి మనం శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు స్వగృహమునకు మీ అందరినీ తీసుకెళ్ళి ఆయనతో కాసేపు ముచ్చటలు చెప్పుకుని మన జిల్లాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, అనేక రకాల సమస్యలు కావచ్చు, ఆయనతో చర్చించుకుని రాబోయే రోజుల్లో యాదవుల పట్ల ఎవరైనా తప్పుగా అసభ్యకరంగా ప్రవర్తించిన ఎడల మనకంటూ ఒక సంఘం ఉంది, సంఘ నాయకులున్నారు, కుల పెద్దలున్నారు. అందరి సమక్షంలో మనకు మనంగానే మన సమస్యలను పరిష్కరించుకుని మన వల్ల కాని ఎడల మన పైన ఉన్నటువంటి పెద్దలకు ఈ సమాచారాన్ని చేరవేసి, అదేవిధంగా మన యాదవులకు నిరుద్యోగుల పిల్లలు చాలామంది ఉన్నారు, వారందరికీ కూడా జాబులు కల్పించే ఏర్పాటు కూడా శ్రీకృష్ణ యాదవ్ సంఘం తీసుకుంటుంది. ఇప్పటికే 26 జిల్లాల గ్రూపుల్లో కూడా జాబుల నిమిత్తం ఓ నోటిఫికేషన్ శ్రీకృష్ణ యాదవ్ సంఘం తరపుని నేను పోస్టులు పెట్టించడం జరిగింది. స్త్రీ పురుష లింగభేదం లేకుండా నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ఆ కంపెనీల్లో కూడా మీరు జాబులు చేసుకునే అవకాశం శ్రీకృష్ణ యాదవ్ సంఘం కల్పిస్తుంది. అదేవిధంగా అనేక రంగాలలో నిరుద్యోగులనే కాదు, అనేక రంగాలలో ఎటువంటి సమస్యలున్నా విద్యపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, అదేవిధంగా హెల్త్ పరంగా కావచ్చు, ఏదైనా సమస్యలుంటే మనలో మనం ఐక్యమై మనం ఈ యొక్క సమస్యలకు మనమే పరిష్కారం ఎదుర్కొని మన సమస్యలను మనమే పరిష్కరించుకునే ఏర్పాటు ఈ శ్రీకృష్ణ యాదవ్ సంఘం ఏర్పాటు చేస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క శ్రీకృష్ణ యాదవ్ సంఘం కమిటీల్లో చేరి మీ యొక్క సేవలను స్వచ్ఛందంగా యాదవులకు కూడా అందజేస్తారని ఆశిస్తూ, అదేవిధంగా ప్రతి ఒక్కరూ మరొక్కసారి గమనించండి, 15వ తారీఖు రాత్రి సమయానికల్లా తిరుపతి చేరుకుంటే తిరుపతిలో అందరికీ కూడా మీరు ఉండడానికి వసతి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా 16వ తారీఖున మీటింగ్ అనంతరం సాయంత్రం కూడా
విందుకు మధ్యాహ్నం సాయంత్రం కూడా విందు కార్యక్రమం అక్కడే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఉన్నవారిని అందరినీ కూడా శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారి ఇంటికి తీసుకెళ్లి ఆయనతో కాసేపు మన సమస్యలను మన గోడును విన్నవించుకునే అవకాశం కల్పించి ఉన్నాం. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గమనించుకుని ఎన్ని అనివార్య కారణాలు ఇబ్బందులు ఎదురైనా 16వ తారీఖున తిరుపతి మీటింగ్కి హాజరవుతారని మరొక్కసారి హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను. ఇది నా ఒక్కడి సమస్య కాదు, రాష్ట్రంలో ఉన్న యాదవులు పడుతున్న సమస్యలపై అందరికీ తెలియాలి, ముఖ్యంగా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలి. అంటే ఒక వ్యక్తిగా ఏమీ చేయలేం, మీరంతా ఏకమై ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో శ్రీకృష్ణ యాదవ్ సంఘం అనేది ఏర్పడాలి. ఏర్పడి ఆ పెద్దల చేత అక్కడ ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలి. మన యొక్క గోడును గవర్నమెంట్ వరకు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా మనమంతా ఒకే కులం, ఒకే కుటుంబం అని కూడా ప్రతి ఒక్క యాదవుడు కలిసి ఒకే కుటుంబంగా జీవిస్తున్నారనే ఒక భావనను కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లగలిగితేనే మన యాదవుల పైన జరుగుతున్న ఇబ్బందులు కావచ్చు, ఘోరాలు కావచ్చు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులను మనం ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా మనం అంతా ఒకటై ఉన్నామని మరొక్కసారి గవర్నమెంట్కు చేరేలాగా మన గళాన్ని ఇప్పకపోతే రానున్న రోజుల్లో మన పిల్లలకు కూడా ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. కనుక అందరూ గమనించి 16వ తారీఖున మన యొక్క గోడును విన్నవించుకోవడానికి, అదేగా మన ఒక కుటుంబాన్ని తెలియపరచడానికి మనంతా ఒకే చోటికి చేరితే ఖచ్చితంగా మన యొక్క బలం, మన యొక్క శక్తి ఏంటనేది అందరికీ తెలుస్తుందని మరొక్కసారి విన్నవించుకుంటున్నాను. ఇట్లు శ్రీకృష్ణ యాదవ్ సంఘం రాష్ట్ర కమిటీ మీ బర్లా శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర అధ్యక్షుడు. ఇప్పుడు మన రాష్ట్ర సెక్రటరీ గారు హంజాల శ్రీనివాస్ యాదవ్ గారు ఒకసారి మాట్లాడతారు. ఆయన మాటలు కూడా ఒకసారి వినండి. అందరికీ నమస్కారం. నా పేరు హంజాల శ్రీనివాస్ యాదవ్. మీరందరూ కూడా 15వ తారీఖున నైటు మన బర్లా శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టు అందరూ బయలుదేరి మన యాదవ్ వంశస్థులు అందరూ కూడా అక్కడికి ఇచ్చేసి దీన్ని దిగ్విజయంగా విజయపథంలో నడిపించి ఉద్యోగపరంగా, విద్యాపరంగా, రాజకీయ పరంగా మనం ఎదుగుదల ఉండాలంటే దీన్ని జయప్రదం చేసి యాదవులందరూ వచ్చి మన ఉనికిని చాటుకోవాలనేసి కోరి ప్రార్థిస్తున్నాం. జై శ్రీకృష్ణ, రాధే రాధే.